ప్రతి సీజన్లా అంటే మేబీ ఇది మీరు చెప్తారో చెప్పారో నాకు తెలియదు కానీ అంటే అప్కమింగ్ ఒక బిగ్ బ్లాస్ట్ చేయబోతున్నారు, సో బిగ్ బాస్కి వెళ్తున్నారు అని చెప్పి అంటే ఇందులో కూడా ఆర్జీవి పేరు వచ్చింది మళ్ళీ. ఎందుకంటే ప్రతి సీజన్ లో ఒకరు ఉంటారు కాబట్టి, అంటే పోయిన సీజన్ హరియానా తనతోనే, ఈ సీజన్ లో మీరు ఉండబోతున్నారు ఆర్జీవికి సంబంధించిన ఒక గ్లామరస్ గర్ల్, బిగ్ బాస్ సీజన్ 8 లో ఉండబోతుంది అని చెప్పి కూడా మనం విన్నాం. మరి దానికి మీరేమంటారు? దానికి ఆర్జీవి గారిని ట్యాగ్ చేస్తే నాకు తెలియదు, కానీ సపోర్ట్ చేస్తే మంచిది, అంతకంటే లేదు నాకు సపోర్ట్ అయితే. కానీ ఎందుకంటే ఆయనకి ఇండైరెక్ట్ గా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు, కాబట్టి సపోర్ట్ వస్తే నాకు ప్రాబ్లం లేదు, ఐ విల్ బి వెరీ హ్యాపీ. కానీ నేను అట్లా ఐఎమ్ నాట్ నాన్ ఫర్ దాట్. ఎందుకంటే సార్ తోని వచ్చిన ఇప్పుడు వేరే అందరు కూడా వాళ్ళు మరి ఎట్లా అంటే నాకు తెలీదు. అండ్ ఆయన సైడ్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ కానీ ఇట్లా మూవీలా చేసిన అమ్మాయిలంతా చాలా గ్లామరస్ గా చేశారు. నేను అట్లా చేయలే, నాది కాన్సెప్ట్ ఓరియంటెడ్. అవుట్ రైట్ ఇంకా ఉన్నదానికంటే ఇంకా లో మోడ్ లా చేసిన నేను. ఇంకా మేకప్ కూడా లేకుండా ఇంకా డల్ మేకప్ వేసుకొని కూడా చేసినవి కూడా ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ నాన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అండ్ లైక్ దట్ హీరోయిన్ ఆర్ దట్ మెటీరియల్ అట్లా అని కాదు. అండ్ నాకు ఆపర్చునిటీ వచ్చింది కూడా, అంటే వాళ్ళు ఎట్లా పిలిచిరో నాకు తెలియదు కానీ నాకు కాల్ వచ్చింది, బిగ్ బాస్ టీమ్ నుంచి కాల్ వచ్చింది, ఆడిషన్స్ ఇచ్చిన. నెవర్ స్పోక్ అబౌట్ ఆర్జీవి ఇట్లా అని చెప్పేసి ఏం కాలేదు. బట్ ఎక్కడికి వెళ్ళినా అడిగే క్వశ్చన్ ఒకటైతే ఉంటుంది, మీరు ఆర్జీవి గారితో చేసిరు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏంది అంటారు. సో అదైతే మాట్లాడతారు. బట్ నేను ఆ ట్యాగ్ తోని నేను వచ్చిన అనుకోవట్లేదు. నేను సోషల్ వర్కర్ ఉన్నా, యాక్ట్రెస్ ఉన్నా, అండ్ యూనో బిజినెస్ కొంచెం అన్ని డిఫరెంట్ పర్సనాలిటీ అని అనిపించింది వాళ్ళకి. సో దే హావ్ కన్సిడర్డ్ అని అనుకున్నా. అయితే వెళ్తున్నారు అయితే సీజన్ కి బిగ్ బాస్ కి అంటే నవ్వుతున్నారంటే మేబీ ఛాన్సెస్. ఒకవేళ ఏ సపోర్ట్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారు? అంటే ఎవరైనా బ్యాక్ సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఉందా, లేకుంటే ఎవరైనా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు ఒకవేళ వెళ్తే? నాకు ఇప్పటివరకు అట్లా ఎవరు ఇట్లా ఇది గాడ్ ఫాదర్ లేకపోతే ఇట్లా సపోర్ట్ అట్లా లాగా లేదు. ఉంటే బాగుండని నాకు కూడా ఎప్పుడు అనిపిస్తుంది. మనం ఏ నుంచి వచ్చిన మంతిన్ లాగా అదే అసలు అంటే కూడా తెలియదు అన్నట్టుగా. ఇంకా సగం మందికి అసలు నేను సినిమాలు చేసిన అని కూడా కొంచెం తెలియదు నీ దేవుడు ఉన్నది. సో సపోర్ట్ అట్లా ఈ సపోర్ట్ ఆ సపోర్ట్ అని పెట్టుకొని పోయే పరిస్థితి లేదు. ఇంకా నేను అంత సీన్ లేదు నాకు. నేను ఇంకా కూడా నా సెల్ఫ్ స్ట్రెంగ్త్ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎవరైతే టీమ్ బిల్డ్ చేసుకున్నానో వాళ్ళ సపోర్ట్ తోనే ముందుకెళ్తున్నా అడుగు అడుగు కూడా. అండ్ అదే మీరు అన్నట్టు ఆర్జీవి గారు సపోర్ట్ చేస్తే అంతకంటే లేదు, నాకు సపోర్ట్ చేస్తే మంచిదే. అండ్ ఆల్సో నేను మంచి డైరెక్టర్స్ తోనే చేసిన కదా ఇప్పటి వరకు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే మంచిదే. కానీ ఐ డోంట్ నో వాళ్ళు ఎంతవరకు బిగ్ బాస్ చూస్తారో ఎంతవరకు సపోర్ట్ చేస్తారో మనకు తెలియదు కదా. సో యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ నేను ఇప్పటి వరకు మూవీస్ చేసిన దాంట్లో నన్ను అందరు కూడా మంచి చేసినావు అని మాత్రం అన్నారు. ఇప్పుడు ఎట్లుంటుందో మరి. నాకు ఇష్టమైన హీరో ఆబ్వియస్లీ చిరంజీవి గారు ఫస్ట్, అండ్ నాని గారు, అండ్ రానా గారు కూడా ఇష్టం నాకు. సూర్య వాళ్ళతో కలిసి నటించాలి. రానా గారితో ఐ డిడ్ అన్ యాంకరింగ్, నాకు యాంకరింగ్ ఆపర్చునిటీ వచ్చింది ఒక బుక్ లాంచ్ కి. అది ఒకసారి అసలు అదొకటి ఆపర్చునిటీ. అండ్ చిరంజీవి గారితో నాని గారితో కూడా ఇట్లే యాంకరింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు చేసిన నేను ఒకటి, కానీ ఇంకా నాకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ రాలేదు. ఐ విష్. ఒకవేళ వెళ్తే హౌస్ కి వెళ్తే ఎలా ఉండబోతున్నారు, ఏంటి ప్లాన్ కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకున్నారా, అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి? అసలు కాన్సెప్ట్ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎట్లుంటదని నీకు తెలుసా, ఇంకెవరికైనా తెలుసా? అంటే ఉంటుంది, అంటే పోయిన సీజన్స్ మనం చూసినాం కాబట్టి అదే కొంతమందితో కలిసి ఉండాలి ఇట్లా అని చెప్పి ఉంటాయి కదా కొంచెం డిస్కషన్స్, గ్యాంగ్, ఫ్రెండ్షిప్, లవ్, సో అలాంటి అలా ఏదన్నా ప్లాన్ అంటే డిఫరెంట్ పీపుల్ ని తీసుకొస్తాడు కదా, మనకు తెలియదు ఇక ఎవరితో మనం సింక్ అవుతాం ఎట్లుంటామో మనకు తెలియదు. అండ్ నార్మల్ గానే నేను అంత పెద్దగా ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయ, అన్లెస్ కొంచెం అంటే లైక్ వర్క్ రిపీటెడ్ గా వర్క్ నడుస్తుంది మనకి అన్నంత జర్నీ ఉంటది, కానీ అంత రిలేషన్షిప్స్ అంత ప్రాపర్ గా మెయింటైన్ చేయ నేను. సో ఎట్లుంటుందో తెలియదు నాకు అసలు. అదే కదా నాకు కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నది, నేను ఎట్లుండబోతున్నా అని. బట్ దట్ ఎక్స్పీరియన్స్ నాకు యూనిక్ అనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఓకే, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వెళ్తున్నా? ఈగర్ గానా?
ఎప్పుడెప్పుడు వెళ్తున్నా ఎలా భయం ఉంటుంది? కూడా ఉన్నది, అంటే ఎట్లుంటదో అసలు ఏం చేస్తాము అని అట్లున్నది, నర్వస్నెస్ ఉన్నది కొంచెం. ఓకే. సో మరి ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఈ వెళ్తున్నా అది ఈ సీన్ అంతా? యా చెప్పిన. వాళ్ళ రియాక్షన్ ఏంటి? అదే ఎందుకు ఇప్పుడు అన్నట్టుగానే ఉంటారు. కానీ వెళ్తానన్నా సరే జాగ్రత్త చేసుకున్నా అంతే. ఓకే. ఇవన్నీ పక్కన పెడితే సోషల్ వర్క్ చేసే సోషల్ వర్క్ అసలు ఏంటి అంటే ఏజ్ లో ఎంజాయ్ చేసే టైం, మంచిగా చిల్ అవుట్ అయ్యి పబ్స్కి వెళ్ళి తిరిగి ఇవన్నీ పక్కన పెట్టి ఈ సోషల్ వర్క్ నాకు అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా మా డాడీ వాళ్ళు అంటారు మా తాతయ్య ఇట్లే ఉంటుండేనంట, అండ్ మా అమ్మమ్మ కూడా సర్పంచ్ ఉంటుండేనంట, ఇట్లే సోషల్ సర్వీస్ లో బాగుంటుండేనంట. అదేమైనా వచ్చిందో నాకు తెలీదు, చిన్నప్పటి నుంచి కూడా అట్లే ఉంటుండే. అండ్ కలెక్టర్ అదే లైక్ అడ్మినిస్ట్రేటివ్ థాట్స్ బాగుంటుండే, అందుకనే వీళ్ళు కలెక్టర్ కావాలి అంటుండే అమ్మ వాళ్ళు. సో నేను గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసేటప్పుడు కూడా డబ్బులు సంపాదించినప్పుడు కూడా నాకు తెలియకుండా నేను అది నాకు ఒక 50% 4,000 సంపాదిస్తే ఒక 2,000 నా కోసం, ఒక 2,000 ఆర్ఫన్ హోమ్స్ కి కాంట్రిబ్యూట్ చేసేది, పోయి ఫుడ్ డొనేషన్స్ అని ఫుడ్ కి, అండ్ వాళ్ళకి ట్యూషన్స్ చెప్పేది, వాళ్ళకి కూడా అట్లా మ్యాథ్స్ అవి ఇవి అన్ని ట్యూషన్స్ చెప్పేది, అట్లా చేసేది అన్నట్టు. సో దట్ కంటిన్యూడ్. అది నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. అట్లే అది మంచిగా ఉన్నది, హ్యాపీగా ఉంటాను నేను అక్కడ అని నేను కంటిన్యూస్ గా యాక్టివిటీ చేస్తా ఉన్న టైంలో లైక్ నేను ఐ కేమ్ అక్రాస్ డిఫరెంట్ థింగ్స్. కొన్ని సిచ్యువేషన్స్ చూసిన టఫ్ సిచ్యువేషన్స్ కూడా చూసిన. అట్లాంటప్పుడు హెల్ప్ఫుల్ గా ఉండాలి విమెన్ కి, అండ్ అబ్యూజివ్ థింగ్స్ కొన్ని జరిగేటప్పుడు చూసిన. నాకంటే నాకు 2 అన్నలు ఉండే. మా అన్న ఎప్పుడు చిన్న ఇట్లా చేసుకుని తీసుకుపోయాడు అన్నట్టుగా ఏడికి పోయినా ఇక వాడికి రైట్ అనుకే నేను ఇట్లా ఉంటా ఇట్లా అంతే తీసుకొని పెట్టాడు. సో నాకంటే 2 అన్నలు ఉన్నారు, అండ్ మా అమ్మ కూడా అట్లనే ఇట్లా ప్రొటెక్టివ్ గానే ఉన్నా నేను. కానీ చాలా మందికి అట్లా ఉండదు కదా. సో అట్లా నేను ఉండాలి, ఎవరికైనా హెల్ప్ఫుల్ గా ఉండాలి అనేది ఒకటి ఉండే అన్నట్టు కొన్ని సిచ్యువేషన్ చూసినప్పుడు. సో తెలంగాణలో ముఖ్యంగా పండుగలు అంటే అందరికి చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టం అంట. సో మీకు ఏ పండుగ అంటే ఎక్కువ ఇష్టం? బతుకమ్మ పండుగ ఆబ్వియస్ గా. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అదే కదా. ఒక మెమరీ ఉందా బతుకమ్మ పండుగకి? ఏదన్నా మీ లైఫ్ లో ఒక మెమరీ? బతుకమ్మ పండుగ ఊర్లో మంచిగా చేసుకుంటాం కదండి. కాకపోతే సిటీకి వచ్చినాక కొంచెం అది మిస్ అయినా, ఇక బిజీ స్కెడ్యూల్స్ లేకపోతే పనిళ్ళలో పడి అంత మిస్ అయ్యేది. బట్ ఐ మేడ్ షూర్ ఒక్క రోజన్నా పోయేలాగా చూసుకున్నా. బట్ దాని తర్వాత ఇంకా చాలా కష్టమై నేను ఏం చేసిన అంటే మా గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ కూకట్పల్లిలో ఏం చేసిన, ఇక మిస్ అవుతున్నా. ఇక్కడేమో అంత ఆడరు. సో అండ్ నేనే ఇక పోయి ఇనిషియేటివ్ తీసుకొని ఆడుకుంటా ఇట్లా సెలబ్రేట్ చేస్తా. అంటే కొంచెం అది ఆ మూమెంట్ వచ్చింది, ఇక అందరూ అది అలవాటైనరు. ఒక 2 సంవత్సరాలు చేసినాక 3వ సంవత్సరంకి ఏం చేసిన అంటే ఇట్లా కమ్యూనిటీ లెవెల్లోనే గేటెడ్ కమ్యూనిటీలో ఆర్ఫన్ హోమ్ చిల్డ్రన్ ఉంటారు కదా, ఒక 100 మంది ఆడపిల్లల్ని ఇట్లా ఆర్ఫన్ హోమ్స్ నుంచి తెచ్చి అట్లా సెలబ్రేషన్స్ అట్లా అంతా ప్లాన్ చేసిన అన్నట్టు. ఇంకా సో అట్లా మస్తు ఎంజాయ్ చేసినాం. అండ్ ఆల్సో వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాలకు సరిపోను మెటీరియల్ అంతా ఇట్లా క్లాత్స్ కానీ ఆయిల్ అట్లా ఇట్లా అని చిన్న ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ అంతా డొనేట్ చేసేటోళ్ళు. దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ నేను చేసిన అన్నట్టు. నాకు ఇష్టం ఆ పండుగ. ఇక దాంట్లో నేను సోషల్ వర్క్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇష్టంతో